ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్ను ప్రాణంగా ప్రేమించే బంధమే నీ చేత కన్నీళ్లు పెట్టించాలని చూస్తుంది. అది ఎవరో తెలుసుకొని నిన్ను నువ్వు రక్షించుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నిన్ను ప్రాణంగా ప్రేమించే బంధమే నీ కోసం చాలా తాతాలాడిపోతున్నారమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయోచితం ఇంకొకటి ఉందా చెప్పు? మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలిసో తెలియకో పొరపాట్లు, గ్రహపాట్లు, తప్పులు చేస్తూ ఉంటారు కదా. ఆ తప్పును క్షమించినప్పుడే కదా ఉత్తమమైన మనిషిని అనిపించుకునేది. వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు, నీ విలువ తెలుసుకుంటున్నారు అంటే నువ్వు తప్పకుండా క్షమించాలి. నీకు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నారు కదా. నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నీ చేతులు పట్టుకుని మరీ తప్పైపోయిందని నీతో చెప్పాలి అనుకుంటున్నారమ్మా. నువ్వు ఒక్క మాట సరేలే, అన్నీ మర్చిపోయానని నువ్వు ఒక్క మాట చెప్పావనుకో, ఆ మాట కోసం నిన్ను ఎదురు చూస్తున్నారు బిడ్డ. కళ్ళు కాయలు కాచేలాగా విలవలాడిపోతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు నీ నుంచి పిలుపు వస్తుందా అని. మరి వారి బాధ ఏంటో కాస్త చూడమ్మా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని అంటే నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ నీ జీవితంలో ఈ జన్మలో నువ్వు మంచి బంధాన్ని సంపాదించుకోలేవు అనుకుంటున్నా కదా. అంటే వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని రావాలనుకుంటున్నారు కదా. మరి పిలిపించుకో. నీ మంచితనం, నీ ఔదార్యం, నీ గొప్పతనం ఇక్కడ వాళ్ళకి ఏంటో చూపించు. అప్పుడు నువ్వన్నది మరింత పెరుగుతుంది. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు నీ నుండి వెళ్ళిపోయారో, ఎందుకు దూరంగా ఉంటున్నారో, ఎందుకు నీ కోసం తాతాలాడిపోతున్నారో, ఏ విధంగా తప్పు చేశారో, వాళ్ళు ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది, వాళ్ళు నటిస్తున్నారా, మళ్ళీ జీవితంలో మీతో ఉండాలనుకుంటున్నారా, నమ్మించి నిన్ను మోసం చేయాలి అనుకుంటున్నారా? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయిని ముందు ఉంచబోతున్నాడు బిడ్డ. నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం తల్లి. ఇది ఏ పని చేస్తున్నా సరే పనులన్నీ పక్కన పెట్టి నీ సాయి తండ్రి మాటని విను. గుర్తించి తల్లి. ఎందుకంటే నీ బాధను చూస్తుంటే నాకే బాధగా ఉందమ్మా. జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి తప్పు చేయని మనిషి ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సమయంలో అవసరానికి తనను తాను కాపాడుకోవడానికి, పరిస్థితుల నుంచి బయటపడడానికి ఏదో ఒక తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు, అబద్ధాలు ఆడుతారు, తప్పించుకోవడానికి చూస్తారు, మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ తనను తను కాపాడుకోవడానికి లేకపోతే ఏదో ఒక కారణాలు ఉంటాయి కదా. అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణమవుతుంది. అప్పుడు ఆ కారణం చెప్తే గొడవ మరింత పెద్దదవుతుందమ్మా. మరింత దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి నువ్వు ఇక్కడ చేయాలి. మోసమో, అబద్ధమో, తప్పో, పొరపాటో ఏదో ఒకటి చేస్తే తప్ప ఆ బంధాన్ని నువ్వు నిలుపుకోలేవు. అలాంటప్పుడు ఏదో ఒక సమయానికి అబద్ధం చెప్పి మోసం చేయడం, మనసు నొప్పించడం, గాయపరచడం, అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ విధంగా అయినా సరే అలాగే నీ మనసు నొప్పించారో, గాయపరిచారో, బాధ పెట్టారంటే నీ ముందు తలెత్తుకోలేక మళ్ళీ మొహం చూపించలేక దూరంగా వెళ్ళిపోయారు. ఏదో కారణం వల్ల మాట పెరిగి గొడవ పెద్దదైంది కదా. ఇక నీకు చూపించలేక ఆ మొహం నువ్వే చూడకని చెప్పి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా అంటే ఆ ఇద్దరు కూడా మనసులో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంది, ఆప్యాయత కూడా ఉంది. దానివల్ల ప్రతిక్షణం ఆలోచిస్తే కాలం గడుపుతూ మనసులో బాధపడుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటున్నారు. రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఏళ్ల తరబడి కావచ్చు. ఇలా ఇన్ని రోజుల తరబడి ఇదే జరుగుతుంది. తనను మర్చిపోలేక, తన మాటలు మర్చిపోలేక, తన స్నేహం మర్చిపోలేక,
తన ప్రేమను మర్చిపోలేక, తన ఆప్యాయతను మర్చిపోలేక, మంచితనాన్ని మర్చిపోలేక ఇద్దరూ కూడా ఒకరినొకరు ఆలోచిస్తూ ఉన్నారు తల్లి. ఇక్కడ పెద్దగా జరిగింది ఏదైనా ఉంటే అంత పెద్దదేమీ లేదు, చిన్న విషయమే. కాకపోతే మనసులో నాతో మాట్లాడతారా లేదా అని నీ బంధం కోసం కళ్ళు కాయలు కాచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు బిడ్డ. ఇప్పటికైనా సరే ఆ బంధం నీ గురించి మంచిగా అంటే నిస్వార్థంగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా లేదంటే స్వార్థంతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని తెలుసుకొని నీ జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా ఉండు బిడ్డ. ఎవరు ఎలాంటి వారో నేను ఎన్నో సందేశాల ద్వారా ఎన్నో మాటల ద్వారా నీకు చెప్పాను కదా తల్లి. అలాగే నువ్వు నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటూ నా సందేశాలు ప్రతి ఒక్కటి వింటూ ఉంటావు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే నీ జీవితంలో ఎలాంటి అంటే ఎవరు ఎలాంటి వారో, ఏ బంధం ఎలా ఉంటుందో, ఎవరి వల్ల ఏం జరుగుతుందనేది నువ్వు తప్పకుండా ఇప్పటికైనా తెలుసుకొని నీ జీవితంలోకి అంటే ఎవరిని ఆహ్వానించాలో, ఎవరిని వద్దనుకోవాలో, ఎవరి వల్ల నువ్వు రక్షించుకోవాలో, ఎవరితో నువ్వు సంతోషంగా ఉండాలో అన్నీ కూడా తెలుసుకుని సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.